అందరికీ నమస్తే అండి. రాష్ట్ర విభజన తర్వాత 2015లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక డిఎస్సి ఇచ్చింది. ఆ తర్వాత 2018లో అంటే ఎన్నికలకు 1 ఇయర్ ముందు మరో డిఎస్సి ఇచ్చారు. సో ఓవరాల్గా ఆ 2 సార్లు అంటే ఆ 5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా 5,000 6,000 పోస్టులు భర్తీ చేశారు అంతే. కానీ అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల టీచర్ కొలువులు ఖాళీ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆ మెగా డిఎస్సి అనే పదం జగన్మోహన్ రెడ్డి గారే జనంలోకి ఎక్కించారు. మెగా డిఎస్సి అంటే ఎక్కువ పోస్టులతో డిఎస్సి నిర్వహిస్తాము, ఎక్కువ మందికి ఒకేసారి ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, ఈ 5,000 6,000 అనేది చిన్నవి, మేము అధికారంలోకి వస్తే ఎక్కువ మందికి ఇస్తామని మెగా డిఎస్సి అనే పదాన్ని జనంలోకి తీసుకువెళ్ళారు. దాంతో జనం కూడా జాబ్ క్యాలెండర్ అనే పదాన్ని కూడా జనంలోకి జగన్మోహన్ రెడ్డి గారే పంపించేశారు, తీసుకువెళ్ళారు పాదయాత్ర సందర్భంగా. సో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు డిఎస్సి జోలికి వెళ్ళాల. మెగా డిఎస్సి కాదు కదా, కనీసం ఒక 5,000 పోస్టులు కూడా భర్తీ చేయాలి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్లస్ స్కూల్స్లో విద్యాశాఖలో సంస్కరణల దృష్ట్యా ఉన్న టీచర్లనే మిగులుగా చూపించి అసలు టీచర్ల కొరత లేదు, డిఎస్సి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి 4 ఏళ్ళు తప్పించుకొని చివరికి ఎన్నికలకు ఒక 4 నెలల ముందు మాత్రం 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అది ప్యూర్లీ పొలిటికల్ స్టంట్ అని జనాలకు తెలిసిపోయి వైసీపీ డ్రామాలు నమ్మలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీదే అని. నారా లోకేష్ గారు కూడా పాదయాత్రలో చెప్పారు మెగా డిఎస్సి అని. సో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు కదా, వీళ్ళు ఏమైనా న్యాయం చేస్తారేమో అని చెప్పి నిరుద్యోగులు లక్షలాది మంది కూటమికి ఓట్లు వేశారు. సో వీళ్ళు మెగా డిఎస్సి విషయంలో బాగా లేట్ చేశారు. ఎందుకంటే రిజర్వేషన్లని కొన్ని న్యాయపరమైన అంశాలని సున్నితమైన అంశాలన్నీ ఉండటంతో మెగా డిఎస్సి అలా లేట్ అవుతూ వచ్చింది. ప్రభుత్వం మీద కూడా ఆశలు సన్నగిల్లాయి, కూటమి ప్రభుత్వం మీద కూడా. అభ్యర్థులు నిరుద్యోగులు ఒక పక్క వయసు అయిపోతుందని బాధపడుతూనే ఉన్నారు. సో చివరికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 10 నెలల తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 150 రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. నోటిఫికేషన్, ఎగ్జామ్, రిజల్ట్స్, నియామక పత్రాలు ఇవ్వడం. ఇప్పుడు ఈరోజు గ్రాండ్ సక్సెస్ సభ నిజంగానే సక్సెస్ అయింది. 15,941 మందికి ఈరోజు ఒకేసారి టీచర్ కొలువులు అందిస్తూ నియామక పత్రాలు ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఆ 15,941 కుటుంబాలు కూడా జీవితాంతం ప్రభుత్వం పేరు చెప్పుకుంటాయి. పైగా సాధారణంగా డిఎస్సీలు ఇచ్చినప్పుడు న్యాయపరమైన చిక్కులు అనేకం ఉంటాయి. చూడండి, 1998 డిఎస్సిలో 3 సంవత్సరాల కిందట ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకు? న్యాయపరమైన చిక్కుల కారణంగా. 2008 డిఎస్సి కూడా అంతే. డిఎస్సీలు ఇవ్వడం ఈజీనే, కానీ న్యాయపరమైన అంశాలను ప్రభుత్వం పరిష్కరించకపోతే అవి సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండి ఉద్యోగాలు వచ్చినా రానట్టే. ఒకవేళ వచ్చినా సరే సడన్గా తీసేస్తారు. చూడండి, పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది? నోటిఫికేషన్ అయిపోయి ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత కోర్టు ఆ నోటిఫికేషన్ తప్పు అని చెప్పడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు కదా ఉపాధ్యాయులు. ఆ పొరపాటు లేకుండా ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు లేకుండా, న్యాయపరంగా ఎవరు కూడా వెళ్ళే అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా టెక్నికల్ పాయింట్స్, లీగల్ పాయింట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని, రిజర్వేషన్స్ అన్నీ దగ్గర పెట్టుకొని చాలా సూక్ష్మంగా పరిశీలించి నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి తగ్గట్టే పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించారు. కొన్ని డిమాండ్లు అభ్యర్థుల నుంచి వచ్చినప్పటికీ ఒక జిల్లాకు ఒక పేపర్ ఉండాలి, ఒకే రకమైన పరీక్ష ఉండాలని అదే నిజాన్ని కొన్ని అబ్జెక్షన్స్, కొన్ని వినతి పత్రాలు వచ్చినప్పటికీ పెద్దగా పట్టించుకోవాలి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో అలాగే ఎగ్జామ్ నిర్వహించారు. సో సాఫీగా 15,941 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో ఆ అన్ని వేల కుటుంబాల్లో కూడా ఖచ్చితంగా ఆనందం ఉంటుంది. ఎంతోమంది కష్టపడి డిఎస్సి అంటే చాలామంది ఇంకా అహర్నిశలు కష్టపడతారనమాట. ఇంకా ఇదే లైఫ్, ఇది లేకపోతే లైఫ్ లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. యాక్చువల్లీ దీనికంటే బెటర్ లైఫ్ ఉంటుంది. వాళ్ళకున్న మేధస్సుకి, వాళ్ళకున్న తెలివితేటలకి, వాళ్ళు చదివిన చదువులకి ప్రైవేట్ సెక్టార్లోకి ఎంటర్ అయితే వాళ్ళకి నచ్చిన సెక్టార్ ఎంచుకొని ప్రైవేట్ సెక్టార్లోకి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అవకాశాలు బోల్డ్ ఉంటాయి. కానీ వీళ్ళు డిఎస్సి కొట్టాలి, ఉద్యోగం కొట్టాలి, టీచర్ అవ్వాలనే మైండ్లో ఉన్న వాళ్ళు ఆ ట్రాన్స్లో ఉండిపోతారు, బయటకు రాలేరు. సో డిఎస్సిలో ఉద్యోగం రాకపోతే ఏదో పోయినట్టు ఫీల్ అవుతారనమాట. సో దీనికి కూడా దాదాపుగా 7.5 లక్షల మంది అప్లై చేసినా 15,000 మందికి ఉద్యోగాలు వచ్చినా మిగిలిన వాళ్ళకి ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. టీచర్ ఉద్యోగం వస్తే ఎంత అండి? మ్యాక్సిమం ఒక 1,50,000 వరకు జీతం వెళ్తారేమో రిటైర్ అయ్యేసరికి. అదే ప్రైవేట్ సెక్టార్లో ఇంకో అద్భుతాలు చూడొచ్చు, ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. సరే, ఎనీవే ఓవరాల్గా ఈ కుటుంబాలతో సహా లోకేష్ గారు మరో విషయం ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు. ఇక మీదట
ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒక డిఎస్సి ఉంటుందని చెప్పారు. సో అది కూడా ఒక రకంగా గుడ్ న్యూసే. సో ఓవరాల్గా డిఎస్సిలో సక్సెస్ అయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు నియామక పత్రాలు అందుకోబోతున్నారు. ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది కూడా ఒకటి. స్త్రీ శక్తి ఉచిత బస్సు ఎలాగైతే అమలు చేశారో, అమ్మకు వందనం, తల్లికి వందనం విషయంలో ఎలాగైతే పాజిటివ్ సక్సెస్ రేట్ వచ్చిందో, ఈ డిఎస్సి కూడా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవచ్చు.